ఈ కేక్ నాకు ఒక 10 ఇయర్స్ ఏజ్ ఉన్న బాబు ఆర్డర్ పెట్టాడు. మేము యాక్చువల్లీ బయటకెళ్ళాము. నైట్ 10:30కి కాల్ వచ్చింది. ఆంటీ నాకు రేపు ఆఫ్టర్‌నూన్‌కి బటర్ స్కాచ్ ఫ్లేవర్‌లో హాఫ్ కేజీ కేక్ కావాలి అని. ఓకే అన్నాను. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళది యానివర్సరీ ఉందంట. సో తిను వాళ్ళ పేరెంట్స్‌కి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పక్కింటి వాళ్ళ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసి చెప్పాడనమాట. సో వాడు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చాలా సైలెంట్‌గా చిన్నగా మాట్లాడాడు. ఆంటీ కేక్ కావాలి ఆంటీ అని. ఓకే నాన్న అన్నాను. మార్నింగే 7:00 ఇంటికి వచ్చేసాడు. ఆంటీ కేక్ అయిపోయిందా ఆంటీ అని. లేదు నాన్న ఇంకా చేయలేదు అన్నాను. మళ్ళీ 9:00 వచ్చాడు. ఆంటీ కేక్ అయిపోయిందా ఆంటీ అని. లేదు నాన్న చేస్తున్నాను అని చెప్పానమాట. సో వాడి ఆరాటం తెలుస్తుందనమాట. వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు సర్ప్రైజ్ చేయాలి, వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా చూడాలి అని వాడి ఇంటెన్షన్స్, థాట్స్ అయితే నాకు బాగా అర్థమయ్యాయి. సో వాడు అనుకునే టైం కంటే నేను ముందే కేక్ అనేది డెలివరీ ఇచ్చేసాను. అండ్ వాడు హ్యాపీ, వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను ఇక్కడ యానివర్సరీలో అన్నీ అనేది క్యాపిటల్ లెటర్స్ రాసా, మళ్ళీ తీసేసి